చేస్తుందని చెప్తున్నాం. ఓకే మల్లయ్య గారు, ఈ ఏడాది పాటు ఉండే వార్ ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడే ముందు వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు కేసీఆర్ చాలా గ్యాప్ తర్వాత బయటకు వచ్చారు, సుమారుగా 5-6 గంటల పాటు పైనే మీటింగ్ జరిగింది. సరే, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. 8 మంది ఎంపీలు మీకు, 8 మంది ఎంపీలు వాళ్ళకుంటే కనీసం 16 పైసలు కూడా తీసుకురాలేదు అని వేణుగోపాల్ రెడ్డి గారు. మొన్న నేను కేటీఆర్ కు జవాబు ఇస్తున్నా. పార్లమెంట్ లో రాజ్యసభలో ఆర్థిక మంత్రి తెలంగాణకి ఏమేమి ప్రాజెక్టులు ఇచ్చింది, మేము ఈ 10 ఏళ్లలో ఏమేమి ఇచ్చినాం అనేది మొత్తం చెప్పింది. ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అడిగిన దానికి ఒకసారి ఆయన చదువుకోమని, ఏ ప్రాజెక్టులు రాలేదని ఎట్లా అంటారండి, తెలంగాణకి ఏం రాలేదని ఎట్లా అంటారండి, తెలంగాణకు వచ్చే నిధులు రాష్ట్రాల వాటా ఎట్లా పెరిగింది, 32 నుంచి 47%, రాష్ట్రాలకు నిధులు ఎట్లా పెరిగినాయి, రాష్ట్రాల ప్రాజెక్టు ఎట్లా పెరిగినాయి, ఇప్పుడు రాష్ట్రాలకు ఏ ప్రాజెక్టు రాలేదా, రోడ్లు రాలేదా, రైల్వేస్ రాలేదా, ఎన్ని రైల్వేస్ వచ్చినాయి, 5,000 కోట్లు ఈసారి బడ్జెట్ లో తెలంగాణ. రోడ్లు రైల్వేస్ తో పాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, తక్కువ బాపతి ఇంకా చాలా వచ్చినాయి. అవన్నీ నేను లిస్ట్ అవుట్ ఇప్పుడు లిస్ట్ తీసి చెప్పండి చెప్తాను. లేదు అదొక అంశం, కానీ అదొక అంశం. విమర్శించడం అనేది రెండు పాయింట్లు మీ నుంచి నాకు కావాలి వేణుగోపాల్ రెడ్డి గారు. ఒకటి కేసీఆర్ గారు కేసీఆర్ గారు పాలించే పద్ధతిలో ఒక వేర్పాటు వాతావరణంలో మాట్లాడతారు. ఒక రాష్ట్రంలో ఆదాయం వస్తే నీ దగ్గర ఎంత ఆదాయం వచ్చిందో అంత ఆదాయం నీకు రాదు. ఇప్పుడు దేశంలో రాష్ట్రం ఒక భాగం, పరిపాలనా సౌలభ్యం కొరకు మనం రాష్ట్రాలు తీసుకున్నాం. అయితే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం అంతా మళ్ళీ రాష్ట్రాలకు వస్తుందా, మరి దేశం ఎడిపోతుంది? మాట్లాడి మా దగ్గర ఇంత వస్తుంది, మాకు ఇంత వస్తలేదు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ ఖర్చు చేస్తావా, నువ్వు హైదరాబాద్ పంపవా? కాబట్టి ఈ అజ్ఞానం, దానికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంటది. దేశంలో ఇవాళ వచ్చే ఆదాయంలో కేంద్రానికి ఏమైనా ప్రత్యేకంగా భౌగోళిక ప్రాంతం ఏం లేదు, ఖర్చు పెడుతుంది, మళ్ళీ రాష్ట్రాలకే పెడితే ఏదో రకంగా ప్రాజెక్టులు. మీరు అన్నట్టు అది ఒక ప్రస్తావన, దానికోసం ప్రత్యేకంగా డిబేట్ చేయాలి. కానీ నా పాయింట్ ఏంటంటే, ఒక నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఒకసారి నా పాయింట్ వినండి. కాంగ్రెస్ పార్టీ విషయంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ దేశద్రోహకరమైన మాట నా దృష్టిలో. కాదు ఒక నిమిషం. కాంగ్రెస్ పార్టీ విషయంలో కేసీఆర్ కామెంట్స్ తప్పులేదు, కానీ మేము రాష్ట్రం నుంచి కట్టిన నిధులు మళ్ళీ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇఫ్ యూ కెన్ హియర్ మీ, వాళ్ళేం ప్రాదేశిక భౌగోళిక, వాళ్ళకేం తెలంగాణ అవసరమైతే తెలంగాణ ఇంకో రాష్ట్రం అవుతుంది. కానీ అట్లా కాదు కదా, నువ్వు ప్రాదేశిక భౌగోళికత నీ సొంతం అన్నట్టు, కుటుంబ పార్టీలు నీ జాగిరి అన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఓకే, ఎట్లా మాట్లాడతావు? ఓకే, కాంగ్రెస్ విషయం మాట్లాడదాం. కాంగ్రెస్ ఉత్తరాఖండ్ బార్డర్ స్టేట్స్ ఉంటాయి, ఇన్కమ్ తక్కువ, అవి వదిలిపెడతామా? వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ కేటీఆర్ గారు ఇప్పుడు చెప్పిన అంటే ఇంత తొందరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు, ఆయన అనుకోలేదు, వచ్చింది. ఇక ఆ గ్రాఫ్ లేవదు, ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి, అలాగే మళ్ళీ 100% మనమే అధికారంలోకి వస్తాం. ఈ కాన్ఫిడెన్స్ని బీజేపీ ఎట్లా చూస్తుంది? సార్, ఇప్పుడు చేస్తే అక్కడ కాంగ్రెస్ ప్రజలు ఉన్నారు, వాళ్ళు జవాబు చెప్తున్నారు, చెప్పారు, ఇంకా చెప్తారు కూడా. నేను కాంగ్రెస్ నాయన విమర్శిస్తే కాంగ్రెస్ నేను చెప్పేది కాదు. నా పాయింట్ ఏంటంటే, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడము, రెండో ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా గెలవడం, ఈ 2 పాయింట్లు. కేసీఆర్ ఎందుకు ఓడించారు, ఓడించడానికి కారణాలు ఏంటి అని విశ్లేషించుకొని, మేము ఫలాని వాళ్ళు ఓడించినాను, వాళ్ళు ఏమి సమీక్ష చేసుకోవాలి. ఒక పార్టీ మీటింగ్ పెట్టుకోవడం సహజం, వాళ్ళ మీటింగ్ అట్లా మేము కూడా పెట్టుకుంటాం, కాంగ్రెస్ కూడా పెట్టుకుంటారు, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఇదంతా రొటీన్ మీటింగ్ వాళ్ళది. మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఫస్ట్ అది బేసిక్ కుటుంబ పాలన, కుటుంబ పార్టీ, అలా సామాజిక న్యాయం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, జవాబుదారితనం ఉండదు. మరి అవినీతి మీద వాళ్ళ కుటుంబం నుంచి జైలు పోయిన వాళ్ళ అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండే ఆరోపణలు. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు వీటిని సమీక్షించుకొని వీటి మీద మీరు ఏమైనా మార్పు వచ్చిందా, పోనీ పార్టీలు ఏమైనా ప్రజాస్వామ్య విధానం తీసుకొస్తారా? మా రాజేందర్ గారు, అరే మాకు లేదా జెండా హక్కు, మేము తెలంగాణ ఒక్క కేసీఆర్ కొట్లాడినా, మేము కొట్లాడలేదా అన్నందుకు ఎలగొట్టి. కాబట్టి నేనేమన్నా మిగతా సామాజిక వర్గాల కన్నా అవకాశం లేదు. లేనప్పుడు వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళ చుట్టూ తిప్పుకొని రాజకీయాన్ని, ప్రజలకు ఏదో వచ్చిన బడ్జెట్ లో ఇంత తాయిలాలు ఇచ్చేసి వాళ్ళు మిగతా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇచ్చినాం కాబట్టి మేమేమంటామంటే వాళ్ళు తెలంగాణ విషయంలో కొట్లాడిన కానీ మేమే కొట్లాడినా తప్పు. వాళ్ళు తెలంగాణ పార్టీని తీసేసి, ఆ తెలంగాణ అస్తిత్వాన్ని తీసేసి వాళ్ళు బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళని ప్రోత్సహించలేదు. అవును. కాబట్టి రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఈ అయిపోయింది తెలంగాణ సెంటిమెంట్, నేను పూర్తిగా ప్రొఫెషనల్ గా పొలిటికల్ పార్టీగా దీన్ని కన్వర్ట్ చేసిన, దిస్ ఈస్ పొలిటికల్ పార్టీ అని చెప్పింది.
తెలంగాణ కొరకు ఎంతమందిని గౌరవించారు వాళ్ళు? మేము కూడా తెలంగాణ కొట్టినా మీకు తెలుసు కదా, ఎంతమందిని అంటే మమ్మల్ని అంటలేను, వాళ్ళ ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఎంతమందిని గౌరవించారు, తెలంగాణ ఉద్యమకారులు ఏ పార్టీలో ఎంతమంది. సో పాపారావు గారు కాబట్టి ఇవన్నీ లెక్కేసుకుంటే అవన్నీ ఎవరు మర్చిపోలేదు. సరే అధికారం కొరకు వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయడం, వాళ్ళ పార్టీని వాళ్ళు నడుపుకోవడం తప్పలేదు. కానీ వాళ్ళు చేసిన తప్పులని ప్రజలు మర్చిపోయారు, అయిపోయి మళ్ళీ పగ్గం కడతారు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి మాకే వస్తుంది అని వాళ్ళంటే